ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కు విషాదం, తీవ్ర దుఃఖంలో కేటీఆర్, కవిత. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దాదాపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ప్రణాళికలను రూపొందించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు 5వ తేదీన కేసీఆర్ను ఈడీ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం నిర్వహణలో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే పలుమార్లు మన మాజీ సీఎం కేసీఆర్ని ఎన్నో నిందలు వేసింది. జూన్ 5న కేసీఆర్, 8న హరీష్ రావును విచారించబోతుంది. ఎక్కువ మోతాదులలో జూన్ 5వ తేదీన కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్త తెలుసుకున్న కవిత ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం అయితే జరిగింది. ఈ వార్త తెలుసుకున్న కేటీఆర్ ఎప్పుడో గులాబీ బాస్ని అరెస్ట్ చేయడం ఎవరి వల్ల కాదు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరి మన మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు ఎవరికి లాభం చేకూరుస్తుందో చూడాలి.